ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. చలికాలం స్టార్ట్ అయిపోయింది రా తత్తి. చూసావా చలేస్తుంది. తవును, తిప్పుడే తల్లి తెలాతుంటే నవంబరు తితంబర్లో తెలాతుంటదో. సీజనల్ బిజినెస్ కింద సొంత చివరి స్వెటర్లు అమ్ముకుందాం. ఇటు ఎందుకు? తింకో తొక్కెట్టుకోవడానికా? ఈ వయసులో హోప్లెస్ గా కాదురా తత్తి, ఫియర్లెస్ గా ఉండాలి. మహేష్ బాబు ఏమన్నాడు? ఏమో, తాతో తేం తనలేదు. నాతో కూడా ఏమనలేదు, కానీ ఒక యాడ్ లో అన్నాడు, భయాన్ని వదిలు, శిఖరం తాకు. తాత దగ్గరున్న తాస్తి తాత ఎకరమే తోడలేదు, తూతెకరం తంతనం. సచ్ ఏ హోప్లెస్ గా యు ఆర్. తీ బిజినెస్లయ్యి తనకు తొద్దురా తాబు, తోప్లెస్ తాదు, తోమ్లెస్ అయిపోతాం. సరేలే, నీకంటే ముక్కుగడి బెటర్. ఒక్కబడి ఐడియాని కూడా బ్లాక్ బాస్టర్ గా చెప్తాడు. అయితే తాడి దగ్గరికే తెల్లు, నీకు మళ్ళీ తొక్కెడతాడు. వద్దురా బాబు, మొన్నే నన్ను పాండిచేరి తీసుకెళ్లి పిప్పి చేశాడు. ఆ నొప్పిని చూపించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు పెట్టే టార్చర్ కి నా బ్యాక్ పాకెట్ లో పర్సే కాదు, బాడీ పార్ట్స్ లో పల్స కూడా పోయే అవకాశం ఉందని చెప్పారు. తాడితో తిరగడం తాడి హ్యాబిట్ లాంటిదిరా తోరా. అలవాటు తెచ్చుకోవడం తీదియే, తాని తొదిలెత్తుకోవడమే కష్టం. కరెక్ట్ గా చెప్పావురా తత్తి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు గాని ఈ ముక్కుగడితో ఫ్రెండ్షిప్ మనశ్శాంతికి హానికరం అని ఎవడో చెప్పలేదురా. అయితే తనం తెప్పుదాం. ఇదిగో తాడి అని తీకుతోడా తుక్కుగాళ్ళంటి తొక్క తెత్తే ఫ్రెండ్స్ ఎవరైనా తుంటే తీడియోని తాలికి తేరితేతి కమెంట్స్ లో తెంతెంత వెయ్యండి. ఆడు చెప్పింది మీకేం అర్థం కాకపోయినా కమెంట్ చేయండి. సర్లే, సారీ. దా యోగా చేద్దాం. అతల తోగా అంటే తేంటి తోరా? అసలు యోగా అంటే ఏంటో నాకు తెలియదు కానీ నేను చేసే యోగా మాత్రం ఇదేం తోగా? ఇది ఘోర యోగారా. యో ఫర్ యో అండ్ గా ఫర్ ఘోర, రెండు కలిపితే తది తోమేమోతదా? అది మామూలు యోగాల బే, చెప్పానుగా. ఇది ఘోర యోగా. చెయ్యి. ఏంట్రది? యో గొంతులోంచి కాదు, నాభిలోంచి రావాలి. అది మీరేంటి అలా చూస్తున్నారు? మీరు కూడా నాతో పాటు చేయండి. కమాన్ మళ్ళీ. ఏంటి బాబు తెల్లవారే గెటప్ వేసుకుని గేదెలా అరుతున్నావు? నేనెక్కడ వేసాను? అంటే నీ అరిపే కాదు, ముఖం కూడా గేదెలాగే ఉందిలే, అందుకే అలా అన్నాను. నవ్వు ఒప్పుకుంటున్నావు కదరా? తేదుతారా? ఈ రోజుకి ఇంక ఈ యోగా చాలే, రేపు చేద్దాం. ఇంకా చాలే నవ్వింది. ఎవడైనా మీద జోకేయడం లేట్ అని నవ్వుతా. సర్లే, ఎంతకి దీపావళి తొత్తుంటదా? తేం తేద్దాం. ఏం చేస్తాం? ఎవ్రీ ఇయర్ లాగే పూజ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని దివ్వి దీపావళి, మళ్ళీ వచ్చే నాగల చవితి అని దివ్వెట్లు కొట్టేసి మనం కొనుక్కున్న బాంబులు, జవ్వలు, రాకెట్లు ఇవన్నీ పట్టుకుని మనగాడి ఇంటికి వెళ్ళామనుకో, అంకుల్ కొన్న అగ్గిపెట్లు, తాళ్లు, పెన్సిళ్లు, కాకరపోతులతో మన బాంబులు వెలిగించేసి లాస్ట్ లో మిగిలిన తుక్కంతా మధ్యలో పేర్చి బాంబిల్లలేసి వెలిగించేసామనుకో, జకాస్ అని ఇయర్ దివాళీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేది. అయితే తాంబులు తొందడానికి తెప్పుడు వెళ్దాంలే. మా ఇంట్లో డబ్బులు ఏమైనా చెట్లు కాస్తాయి, లిల్లీ పర్సులో కాస్తాయి. అది లేని టైం చూసి తెంపుకొని వచ్చేస్తాను, అప్పుడు వెళ్దాం. సరే, తనుతాడు తంటున్నాడు. తంతున్నాడా? నిన్నెందుకు తిన్నాడు రా? తంటున్నాడు కాదు, తంటున్నాడు.
ఏమంటున్నాడు? ఈ తారీ దీపావళి గ్రాండ్ గా ప్లాన్ తెయ్యాలంట. ఇంకేం గ్రాండ్ ప్లాన్ చేస్తారా బాబు? లాస్ట్ టైం ఏమో గ్యాస్ సిలిండర్ పేల్చాడు, ఆ ముందు సారి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ పేల్చాడు. ఈసారి ఏంటి కాలనీని బాంబు పెట్టి లేపెత్తాడేమో. బాయ్ ఎవరు బాయ్? ఎవరికి బాయ్? అన్న చూసుకో అన్న, కింద పేడుంది. ఆ మొక్క ఇప్పుడారా చెప్పేది? అబ్బో సారీ అన్న. రాయ్ తెలీదన్నా, పేరు కూడా మొదటిసారి వింటున్నాను. రాయ్ లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? అంటే మీరు కూడా కాదా అన్న? రాయ్ ఏంట్రా మీ ఎగస్టాలు? లల్లీబాయ్ తెలీదురా మీకు? లల్లీబాయ్ తెలీదా? ఎన్ని తార్లు చెప్పలే, తెలియడానికి తాడేమన్నా తోకరిలో తాలిబాయా, తొక్కలో తల్లిబాయ్. తొక్కలు తల్లీబాయ్. రాయ్ లెఫ్ట్ ఆగు. లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? ఒరే తత్తి కత్తి, ఇందాక చెట్టుకి జాంకాయ కోసావు కదా, తీయి కోసుకుందాం. రాయ్ అబ్బా ఏంటన్నా మీ బాధ? లల్లీబాయ్ అంటే మీరేనా? ఓకే, నైస్ టు మీట్ యు. రే తత్తి హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు మీరెవరో మాకు తెలిసింది. ఓకే అంటే ముందు తెలీదా? తెలీదన్నా, ఇదే ఫస్ట్ టైం చూడటం. రోయ్ ఏమ్రా నకరాలు చేస్తుర్రా? హాయ్ రైట్ అన్నా పోరగాళ్ళురా, మనం జైలుకి పోయి 15 ఏళ్ళు అయింది కదా, అందుకే తెలిసి ఉండదు. ఎవడబాయ్ పోరగాళ్ళు? నాకు పెళ్ళై 1 year అయింది, వీడి గర్ల్ ఫ్రెండ్ పెళ్ళై 6 నెలలు అయింది. అడిగాడా? ఇదే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను రా. రాయ్ అది కాదు బాయ్, మీరు జైలుకి వెళ్ళిన 15 ఏళ్ళ ముందు మాకు 15 ఏళ్ళు, అప్పుడు కూడా మీరు ఎవరో మాకు తెలియదు. లెఫ్ట్ టాప్. రేయ్ ఆగురా బాయ్. ఏంటి బ్రో? బ్రో ఏందిరా బ్రో అన్నాను. అన్నానే ఇంగ్లీష్ లో బ్రో అంటారు బ్రో. ఓ అయితే ఓకే, నేనెవరో ఎరుకనారా నీకు? మీరా? తెలీదు బ్రో, ఈ ఏరియాలో ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వు పోరా. ఓకే బ్రో బాయ్. అన్నా నువ్వెవరో మాకు కూడా తెలియదన్నా, మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం. రాయ్ అలా అంటే పంపించావు కదా అన్న, మమ్మల్ని కూడా పంపించే. నేనెవరో నిజంగా తెలీదారా మీకు? తెలీదన్నా, నీ మీద ఒట్టు. ఉండరా, ఇంకెప్పుడు నాకు కనిపించకండి. ఓకే అన్న. అన్నా రే ఆయన ఎవరో తెలుసా? గాడా తెలియదు. అరే రే నువ్వెవరో ఈడికి కూడా తెలియదంటన్నా. సారీ అన్నా బాయ్. లెఫ్ట్ రైట్. అన్నో ఏమైందిరా ఈ నగరానికి? జనాలందరూ నన్ను మర్చిపోయారేంట్రా? బహుశా చరిత్ర పుటల నుంచి నీ చాప్టర్ చిరిగిపోయి ఉంటదన్నా. ఈ ఓల్డ్ లుక్ లో జనాలు నన్ను గుర్తుపట్టడం లేదు. అవునన్నా, నువ్వు మళ్ళీ అప్పటి లల్లీబాయ్ లుక్ లోకి వచ్చావంటే జనాలంతా నిన్ను చూసి గజ్జా 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 వణుకుతారన్నా. నిజమన్నా, నన్ను నమ్ము. అవునన్నా, నాకు కూడా లెఫ్ట్ చెప్పేది రైట్ అనిపిస్తుంది. అదిగో అన్న మంగళ షాపు, పద సెటప్ గెటప్ మొత్తం మార్చేద్దాం. వద్దన్నా. లెట్స్ గో. రారమ్మని రారమ్మని రామ చిలుక పిలిచింది వేళ. ఈయనేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు, ఇప్పుడే అడిగేయాలి. నాన్నగారు ఏంటి బాబు గారు? మరేమో మా హిందీ టీచర్ చెప్పారండి, పురాణాలు మే నరకాసుర నామక్ ఏక రాక్షस रहता था. ఏ తాత? తాత కాదండి, ఏక రాక్షस रहता था. శ్రీకృష్ణునే సత్యభామ కే సాత్ ఉస్కో మార్ డాలా. దాలా? దాలు పప్పు కాదండి, మార్ డాలా. ఓహో. ఆ తర్వాత రోజు జనాలందరూ మందుగుండు సామాలతో గోల గోల. ఆహా. అప్పటి నుంచి ఆ దిన్కో హమ్ దీపావళి నామకే జరుపుకుంటాం హే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు హే? అంటే దీపావళి వస్తుంది కదా నాన్నగారు, దీపావళి సామాన్లు కొంటారని. కొట్టానంటే ఒంట్లో సామాన్లన్నీ సెట్ అయిపోతాయి. దీపావళి అంట దీపావళి, ఎప్పుడు ఖర్చుతో కూడుకున్న కోరికలు కోరుతావేంట్రా? ఈ సంవత్సరానికి దీపాలు వెలిగించి జరిపేసుకుందాం, నాన్నగారు కొంచెం ఖర్చు మేలుద్దాం అనే ఆలోచనలో ఎప్పుడు ఉన్నవేంట్రా? దీపావళి మందుగుండి సామాన్లు, క్రిస్మస్ కేకులు, సంక్రాంతి కొత్త బట్టలు, సమ్మర్ కి ట్రిప్పులు, ఇలా సీజన్ కు చీటీ ఉంటది కదరా నీ దగ్గర. ఆఫ్ కోర్స్
సెలబ్రేషన్స్ నాన్నగారు. ఫెస్టివల్స్ ఆర్ మేడ్ ఫర్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ కాదురా, నెల మీరు పెట్టి ఖర్చులు భరించలేక డిప్రెషన్ లోకి పోయేలా ఉన్నాను. ఓ మై డాడ్, వై ఆర్ యు బికమింగ్ సో సాడ్? నేనేం అడిగాను? దీపావళి సామాన్లు ప్రతి సంవత్సరం కొనేవే కదా, ఈ సంవత్సరం కూడా కళ్ళు మూసుకొని కొనేయండి. కళ్ళు మూసుకొని కొనేయడానికి దీపావళి సామాన్లు రేట్లు ఏం తగ్గట్లేదురా, ప్రతి సంవత్సరం ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఏంటి నాన్నగారు, దీపావళికి మన షాప్ లో కూడా రేట్లు పెంచుతాం, ఆఫర్లు పెడతాం, 1+1 ఫ్రీ ఇద్దాం. ఆఫర్లా? ఏంట్రా అయ్యి? మీకు చెప్తే అర్థమయ్యేలా లేదు, డైరెక్ట్ గా చూపించాలి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మనం లవంగం కాలనీలో ఉన్న పిసినకోట కిరాణా కొట్లో అయితే కిరాక్ ఆఫర్ తెచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఈ 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ కొంటే ఈ 20 రూపీస్ కూల్ డ్రింక్ బాటిల్ ఫ్రీ ఫ్రెండ్స్. అట్లనే 100 రూపీస్ చాక్లెట్ కొంటే 20 రూపీస్ చాక్లెట్ ఫ్రీ ఫ్రెండ్స్. అట్లనే ఇదిగోండి, ఈ ఆయిల్ ప్యాకెట్ కొంటే ఈ మ్యాగీ ప్యాకెట్ ఫ్రీ ఫ్రెండ్స్. ఇట్లాంటి ఖతర్నాక్ దివాళీ డీల్స్ అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్. వెంటనే వచ్చి గ్రాప్ చేసుకోండి. అట్లనే నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. అది నాన్నగారు, ఇలాంటి ఆఫర్లు పెడితే జనాలు ఎగబడి మరీ వచ్చి కొనేస్తారు. అబ్బా, ఇన్ని రోజులకి షాప్ కు ఒక ఉపయోగపడే పని చేస్తున్నావురా. థ్యాంక్ యూ నాన్నగారు. మంచిది, ఇలాగే కంటిన్యూ చేయి. ఓకే నాన్నగారు. మరి దీపావళి సామాన్లు ఇప్పుడే కదరా వీడియో పెట్టావు, కస్టమర్స్ చూసి వచ్చి మన షాప్ కి బాగా లాభాలు పెరిగితే అప్పుడు చూద్దాం. ఎందుకురా మని మీ నాన్నకొని ఆ కాకరపోతులు చిచ్చుబుట్లకి అంతాగా పడతావు. నేను అడగకపోతే అవి కూడా కొనరు. అవును మామ, మేము తెచ్చిన బాంబులు పేల్చాలంటే మా కొన్ని అగ్గిపెట్లు ఉండాలి. సర్లే మామ, మీరంటే రిచ్, మాకేముంది బొచ్చు. రైటు, అన్న కూల్ డ్రింక్ తాగుతాడు. ఆపరా అన్న, చూసుకుంది కన్నా. అన్నా లుక్ అదిరిపోయిందన్నా. అప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు సేమ్ గట్లనే ఉన్నావు అన్నా. అవునన్నా, కాకపోతే కొంచెం కలర్ వేసినట్టుంది. కలర్ వేస్తే కలర్ వేసినట్టు ఉండగా ఇంకెలా ఉంటదిరా? సారీ అన్న. ఇప్పుడు అడుగుదాం పదండ్రా. జరగండి జరగండి. అక్కడ ఎవరు లేరు కదరా అన్న. మాజా చెప్పనా? అన్నకో మాజా. ఏంటన్నా? లెమ్కా. సారీ అన్న, చాలా రోజులైంది కదా, మర్చిపోయినా. బచ్చా, yes uncle, what do you want? నీ పేరేంట్రా? చిట్టి ప్రాణం ముఖేష్, బ్రాకెట్ లో ముక్కు. నీ పేరేంట్రా? పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. నేనెవరో తెలుసారా మీకు? తెలీదు సార్. సబర్ కరో, నేనెవరో నీకు తెలుసారా? తెలీదు సార్. అన్నా, మీరెవరో నాకు కూడా తెలీదన్నా. రేయ్, నువ్వా? పొద్దున్నే కదరా నన్ను చూసావు? అన్నా మీరా? సారీ అన్నా, పొద్దునికి ఇప్పటికి కొంచెం సెటప్ గెటప్ మారింది కదా, గుర్తుపట్టలేకపోయా. సర్లే, నేనెవరో ఇప్పటికైనా తెలుసుకున్నావుగా, వీళ్ళకి చెప్పు. లేదన్నా, మీరెవరో ఇప్పటికీ నాకు తెలియలేదు. మార్నింగ్ లల్లీబాయ్ పిల్లిబాయ్ అన్నారు, అది మీరేనా అన్నా? అయిపోయారా మీరు? ఆగండి. ఈ రోజు అయిపోయారు. లెఫ్ట్. ఓకే అన్న. ఏంట్రా, లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? నిజంగా తెలియదన్నా, మాకు సుల్తాన్ బాయ్ ఒకటే తెలుసు. సుల్తాన్ బాయ్? మీకు సుల్తాన్ బాయ్ తెలుసారా? తెలుసా అంటావేంటన్నా, చాలా బాగా తెలుసు. సుల్తాన్ బాయ్ తెలిసిన మీకు లల్లీబాయ్ తెలీదురా? లల్లీబాయ్ తెలీదురా? చాలా మెత్తగా కొట్టేసావన్నా. ఆ సుల్తాన్ బాయ్ ఎక్కడ ఉంటాడు రా? ఇక్కడే అన్నా, ఓ 2 ఈదులు అవతల. అన్నా, వీళ్ళ నాటే ఎక్కించండి రా. అన్నా, ఆడిని వదిలేసారేంట్రా? ముందు ప్లేస్ సరిపోవట్లేదు అన్నా. ఓకే, పదండి. అదేంటి మామ, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? ఆటోలో ప్లేస్ లేదంటే. ఆటోలో 6గురికి ప్లేస్ లేకపోవడం ఏంటి మామ? అంటే వెనకాల లల్లి బాయ్ బల్లిలో చాపుకొని కూర్చున్నాడు. సారీ బాయ్ మామ, టాక్ టు యు లేటర్. సర్లే, మెసేజ్ పెడదాం. ఏదన్నా ప్రాబ్లం అయితే మెసేజ్ చేయమావా, మన గ్యాంగ్ తో వచ్చి అడిగి బ్యాంగ్ ఇస్తా. అన్నా, ఇదేనన్నా సుల్తాన్ బాయ్ అన్నా. పిలవరా. సుల్తాన్ బాయ్, సుల్తాన్ బాయ్. అరే కౌనే రే? మేహూ బాయ్ గోరా, మిమ్మల్ని చూడ్డానికి లల్లీ బాయ్ వచ్చారు. లల్లీ బాయ్?
కైసే హో లల్లి బాయ్? ఎన్ని దినాలైంది బాయ్ నిన్ను చూసి. ఎలా ఉన్నావు బాయ్? బానే ఉన్నా. సుల్తాన్ బాయ్, నీకు లల్లీబాయ్ ఎవరో తెలుసా? అరే కోరా, ఏమ్రా నువ్వు మాట్లాడేది? లల్లీబాయ్ అంటే నాకేంది, హోల్ హైదరాబాదే తెలుసు. లేదు బాయ్, ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. అరే లల్లీబాయ్ నారాజ్ కాకురా బాయ్, చిన్నపిల్లలు. అరే కోరా, కరెక్ట్ గా 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో వచ్చిన తుఫాన్ గుర్తుందా? గుర్తుంది బాయ్, లైలా తుఫానేగా. అరే పగల్, అది లైలా తుఫాన్ కాదు, లల్లి తుఫాన్. ఆ తుఫాన్ కి హైదరాబాద్ లో రక్తం ఏర్లై పారింది. అలాంటోడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఈసారి కూడా తుఫాన్ రాబోతుంది. కానీ దిస్ టైం వచ్చేది స్టార్మ్ కాదు, ఫైర్ స్టార్మ్. ఏం మాట్లాడుతున్నావు బాయ్? ఏం ప్లాన్ చేసావు బాయ్? లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? ఈసారి దీపావళికి హైదరాబాద్ లో పేలేవి టపాసులు కాదురా, నేను పెట్టే బాంబులు. బాంబులా? అన్నా, జైలు నుంచి వచ్చావంటే ఏ ఫ్యాక్టరీస్ట్ అనుకున్నాను, నువ్వు టెర్రరిస్ట్ లా ఉన్నావే. జనాలు మళ్ళీ ఈ లల్లీబాయ్ ని గుర్తుపట్టాలంటే సిటీలో పెద్దగా సౌండ్ జరగాలి. అంటే ఈసారి దీపావళికి లక్ష్మీ బాంబు కాదు, ఈ లల్లి బాంబు పేలాలి. అడ్వాన్స్ హ్యాపీ దీపావళి.